ఇంపార్టెంట్ వీడియో. డబ్బు డబ్బు గనక మనం ఇప్పుడు సేవ్ చేసుకుంటే డబ్బు మనకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు డబ్బు మనల్ని సేవ్ చేస్తుంది. ఇది లాజిక్. ఎంత డబ్బు మన దగ్గర ఉండాలి? అసలు మన శాలరీ అకౌంట్, మన సేవింగ్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంటే మనం సేఫ్? ఒకసారి నెంబర్స్ చూద్దాం. మన సేవింగ్ అకౌంట్లో యావరేజ్గా ప్రతి నెల 10,000 15,000 ఉంటే భయపడుతూ బ్రతకాలి. శాలరీ అకౌంట్లో, సేవింగ్ అకౌంట్లో కనుక నెలకి 50,000 ఉంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆందోళన. ఎందుకు అంటే సిటీ లైఫ్లో, విలేజ్ లైఫ్లో యావరేజ్గా మీకు ఖర్చులు 50,000 నుంచి ₹1,00,000 వరకు సింపుల్గా బ్రతికినా కూడా మీకు 50,000 కావాల్సి వస్తుంది. సో 50,000 కూడా ఒక కైండ్ ఆఫ్ ఆందోళన. ₹1,00,000 కనుక ఉంటే ఏమవుతుంది? ₹1,00,000 ఉంటే ఓకే. ఎందుకు అంటే మనం శాలరీ సంపాదిస్తూ నెల సేవ్ చేస్తాం కాబట్టి యావరేజ్గా మీరు ₹1,00,000 సేవ్ చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఓకే పర్లేదు, ఈ అబ్బాయి అమ్మాయి శాలరీ అకౌంట్లో, సేవింగ్ అకౌంట్లో ₹1,00,000 పెట్టుకున్నారు అంటే ఓకే. అదే కనుక మీరు 2,00,000 నుంచి 5,00,000 వరకు సేవింగ్ అకౌంట్లో యావరేజ్గా ప్రతి నెల మెయింటైన్ చేయగలిగితే అది ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అంతే కదా? 5,00,000 సేవింగ్ అకౌంట్లో ఉంటే హ్యాపీగా ఒక చిన్న కారు కొనుక్కొని ప్రశాంతంగా మన ఫ్యామిలీతో మనం బయట తిరిగి రావచ్చు, రెస్టారెంట్లకి వెళ్ళొచ్చు, కారులో వెళ్ళి కారులో ఇంటికి రావచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది ఒక 5,00,000 సేవ్ చేసుకుంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. 10,00,000 సేవింగ్ అకౌంట్లో యావరేజ్గా ప్రతి నెల ఒక 10,00,000 నా దగ్గర ఎప్పుడు ఉంటాయంటే మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళాలి అన్నా కూడా నా దగ్గర 10,00,000 ఉన్నాయి కదా, ఆల్రెడీ మన దగ్గర ఇన్సూరెన్సెస్ ఉన్నాయి కదా, నో ప్రాబ్లం, ప్రశాంతంగా గుండె మీద చేసుకుని పడుకోవచ్చు. 25,00,000 కనుక ఉంటే తిరుగులేదు అని కాదులే, కానీ 25,00,000 ఉంటే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. మంచి చిన్న అపార్ట్మెంట్ తీసుకొని 2 BHK 3 BHK అపార్ట్మెంట్ తీసుకొని నెల ఈఎంఐ కట్టుకుంటూ సేవ్ చేసుకుంటూ లైఫ్ను మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. 50,00,000 కనుక ఉంటే ఇక తిరుగు లేదు అని నా అభిప్రాయం. డబ్బులు ఈ రోజుల్లో ఎంత ఉన్నా కూడా 50,00,000 సేవింగ్ అకౌంట్లో ఉండగలిగితే తిరుగు లేదే అనుకోవచ్చు. ఆ 50,00,000ని కనుక మళ్ళీ మనం ఈక్విటీ మీద, బంగారం మీద, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కడో చోట మళ్ళీ దాన్ని రెవెన్యూ కనుక జనరేట్ చేయగలిగితే 50,00,000ని త్వరగా మనం ₹1,00,00,000 చేయగలిగితే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. జాబ్ లేకుండా కూడా మనం ప్రశాంతంగా మన పిల్లా పాపలతో హాయిగా బ్రతకచ్చు. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సేవ్ చేస్తూ ఉండండి మీ డబ్బును మాత్రం ఎప్పుడు.